రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే మా అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, జాతీయ రాజకీయాల్లో అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి రాజకీయాల్లో ఒక విజనరీ లీడర్షిప్కి మార్గదర్శకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం. ఆయన జన్మదినోత్సవము తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు, తెలుగువారి అందరికీ కూడా అది పండుగ. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకి ఒక రాజసం తెచ్చాడు. రాజకీయాలకు, ఆధునికత రాజకీయాలకు, సాంకేతికపరమైన రాజకీయాలకు, అభివృద్ధికి, సంక్షేమానికి, సంపద సృష్టికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒకే ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా ఆటుపోట్లకు గురి అవుతున్నది. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు, తర్వాత హైదరాబాదులో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, మళ్ళీ తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నది. అలాంటి స్థితిలో సుదీర్ఘమైనటువంటి ఆందోళన తర్వాత రాజకీయపరమైనటువంటి ఆలోచనలు కానీ కారణం ఏదైనప్పటికీ 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయినప్పుడు గుర్తుంచుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు. మొదటిది, తెలంగాణ రాష్ట్రాన్ని, అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాగాన్ని, ముఖ్యంగా హైదరాబాదుని ఒక విజన్తో అత్యంత సంపదను సృష్టించే నగరంగా తీర్చిదిద్దినటువంటి మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ హైదరాబాదు ఒక నగరం అయితే, సికింద్రాబాద్ ఒక నగరం అయితే, సైబరాబాద్ అనేటటువంటి మరొక నగరాన్ని సృష్టించి హైదరాబాదులో అత్యధిక సంపదను సృష్టించే రాష్ట్రంగా తీర్చిదిద్దారు. నగరాలు నిర్మించటం, పేర్లు పెట్టుకోవటం కాదు, అక్కడ ఆ నగరంలో సంపదను సృష్టించటం ఎలా అనేటటువంటి దాన్ని చూసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్తో విడగొట్టబడినది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి వస్తే, రాజధాని లేని రాష్ట్రం, తెలంగాణ ఆదాయం అంతా తెలంగాణకి పోయింది, హైదరాబాద్ ఆదాయం అంతా తెలంగాణకి పోయింది. మరి ఆంధ్రప్రదేశ్కి ఏంటి పరిస్థితి? ఆయన ముందు చూపుతో 3-4 లక్షలు కనీసం నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఆ టైంలో. కానీ సరే, దురదృష్టవశాత్తు రాజకీయ పరిణామాల రీత్యా అనేక ఘటనలు జరిగినప్పటికీ 2014లో ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని రాష్ట్రం యొక్క అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కంకణం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ప్రజలు అనుభవజ్ఞుడని, అభివృద్ధి కాముకుడని, సంక్షేమ పథకాలకు ఆద్యుడని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు దానికి ముందు ఎన్నికల సమయంలో
చాలామంది విలేకరులు వెంకయ్యనాయుడు గారిని ప్రశ్నించారు. ఏమనంటే, అయ్యా తెలంగాణ ఆదాయం అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, హైదరాబాద్ ఆదాయం అంతా తెలంగాణకి పోతుంది, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి, మరి ఇవ్వాలి కదా, కాంపెన్సేట్ చేయాలి కదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, ఏమయ్యా తెలంగాణకి హైదరాబాద్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్, ఆయనే మీకు సంపద సృష్టించేటటువంటి సృష్టికర్త అని చెప్పేసి ఆయన బహిరంగ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, దాన్ని అనుగుణంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఒక దిశ నిర్దేశించి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రూపాయి ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఉన్నతంగా దేశానికి ఆదర్శంగా రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలని రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్లో రైతాంగం దగ్గర, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో రైతాంగం దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇలాంటి వినూతనమైనటువంటి ఆలోచన కానీ వినూతనమైనటువంటి ఆచరణ కానీ ప్రపంచంలో ఎవరు చేయలేరు. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని ఫలితమే అమరావతి రాజధాని. 33,000 ఎకరాలు 29,000 మంది రైతుల నుంచి సేకరించి అభివృద్ధికి ఎలా చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ వేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ భూములను అన్నింటినీ కూడా సమీకరించి 50,000 ఎకరాలు చేసి ఆ సిటీని నిర్మించటం కోసం, అమరావతి నగరాన్ని నిర్మించి సంపదను సృష్టించటం కోసం పునాదులు వేశారు. ఆ పునాదులని దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకరమైన ఆలోచనలతో పునాదులతోనే దాన్ని సమాప్తం చేసి అమరావతి రాజధానిని కూల్చేయాలనేటువంటి ప్రయత్నంతో గత 5 సంవత్సరాల నుంచి అమరావతిని తిరోగమన దశలో ప్రయత్నం చేశారు. ఒక దార్శనికుడు ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా అవుతుంది, ఒక విధ్వంసకుడు ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా అవుతుంది అని చెప్పటానికి అమరావతి ఒకటే ఉదాహరణ. ఇంతకు మించి నేను ఉదాహరణ చెప్పను కదా. ఉదాహరణగా హైదరాబాద్ తీసుకున్నాం. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డుకి మాస్టర్ ప్లాన్ వేసి భూసేకరణ మొదలుపెట్టి, అలాగే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శ్రీకారం చుట్టి భూసేకరణ మొదలుపెట్టి సైబరాబాద్ సిటీని నిర్మించి హైదరాబాద్ సిటీ గ్రోత్కి అవధులు లేని అభివృద్ధిని చూపించడానికి పునాదులు వేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. అది వాళ్ళు ఏమైంది, ఆయన మొదలుపెట్టిన ఆలోచనని, కార్యక్రమాన్ని, మాస్టర్ ప్లాన్ని ఆ తదుపరి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా కొనసాగించారు. రాజశేఖర రెడ్డి కొనసాగించారు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించాడు, రోసీ గారు కొనసాగించారు, కేసీఆర్ కొనసాగించాడు. ఎవరు కూడా ఉన్న చెట్టు మీద కూర్చున్న కొమ్మని నరుక్కొల. అభివృద్ధి పదంలో ఇది ఎవరు చేసినా అభివృద్ధి, హైదరాబాదుకి అభివృద్ధి, మన రాష్ట్రానికి అభివృద్ధి, మన రాష్ట్రానికి సంపద సృష్టించే నగరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పనులను కొనసాగించిన దృష్ట్యా ఇవాళ హైదరాబాదు దేశ చరిత్రలో, దేశం పటంలో ఎక్కడో అది నిలబడింది. అదే అమరావతిని కనుక కొనసాగించి ఉంటే ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఇంకెక్కడికో వెళ్ళి ఆ విధ్వంసం చేయటం ద్వారా అమరావతిని మొత్తం అది వెనకడుగు పట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరోగమన పాట పట్టింది. ఆ విధ్వంసం మొదలుకొని, ప్రజావేదిక విధ్వంసం మొదలుకొని ఈ రోజు వరకు విధ్వంస కార్యక్రమాలు, హింసాయుత ఘటనలు, హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు, భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, అనేక రకాల సహజ సంపదలను దుర్వినియోగం చేయటం, మద్యం వ్యాపారం,
అనేక సంక్షేమ స్కీముల పేరుతో స్కాములు చేసి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వంతో రాష్ట్రం ఒక అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, దిక్చూచి లేని పరిస్థితి, పూర్తిగా తిరోగమనంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి పాలనకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు తేడా ఇది ఒక్కటే, ఇంతకు మించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో నిన్నగాక మొన్న చేరినటువంటి వాడి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం, పాలసీ. వేరే పాలసీ లేదు. వాళ్ళ పాలసీ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ధ్వంసం చేయాలి, ఆయన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారో వాటిని విధ్వంసం చేయాలి, అభివృద్ధి మొదలు పెట్టాడో వాళ్ళందరినీ బెదిరించి అభివృద్ధి కాకుండా పరిశ్రమలను తిప్పికొట్టాలి, మొత్తం చంద్రబాబు నాయుడు గారి పేరు నామరూపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో శ్మశానం చేసేయాలనేటటువంటి కంకణం కట్టుకుని అమరావతిని శ్మశానం అనేటటువంటి పరిస్థితికి మంత్రులు ముఖ్యమంత్రి దిగజారి రాష్ట్రాన్ని శ్మశానంలాగా ఒక ఎడారిలాగా తయారు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి తిరోగమనదారుడు, విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పాలన నరకం చూశారు ప్రజలు. ఈ 5 సంవత్సరాల కాలంలో 5 కోట్ల తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో మాన ప్రాణ ఆస్తి రక్షణ లేకుండా నిత్యము భయంతో బతుకుతున్నారు. అలాంటి పరిస్థితి నుంచి విముక్తి చెందవలసినటువంటి ఆసన్నమైనది. ఎందుకంటే ప్రభుత్వ చేతుల్లో తుపాకులు ఉంటాయి, అనేక రకాల ఆయుధాలు ఉంటాయి, పోలీసులు ఉంటారు, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, దుర్వినియోగం చేస్తారు, ప్రజల మీద దౌర్జన్యం చేస్తారు, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతారు, జైళ్లలో పెడతారు, అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి న్యాయ వ్యవస్థలను బెదిరించి పాలన గడుపుతూ కాలయాపన చేస్తూ ఒక విధ్వంసక పాలనకు పాడుపడినటువంటి దేశంలో ప్రప్రథమంగా పేరుగొన్నటువంటి విధ్వంసానికి మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది. దాన్ని వదిలించుకోవాలనే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు. దాని ఫలితమే రేపు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని చవిచూడబోతున్నారు. మళ్ళీ తిరిగి అభివృద్ధికి, పాలనకు, సంస్కరణలకు, సంక్షేమానికి, ఒక విజన్కి మార్గదర్శకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోబోతున్నారు. మీ ద్వారా ప్రజలకి నేను ఇంకొకసారి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని పాలన అని ఎవరు అంటలేదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజం, నియంతృత్వం, విధ్వంసం, దోపిడీ అనేది ఆయనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిది ఆయనదొక విజన్, ఈయనదొక ప్రజన్. చంద్రబాబు నాయుడు గారిది ఒక కన్స్ట్రక్షన్, ఈయన డిస్ట్రక్షన్. చంద్రబాబు నాయుడు గారిది డెవలప్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారిది డిమాలిషన్. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికే లేదు. కుటుంబ సంబంధాలను కూడా లెక్క చేయకుండా విధ్వంసం చేయగలిగినటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ సాంప్రదాయకమైన కుటుంబాలను కూడా విధ్వంసం చేసి విచ్ఛిన్నము చేసి ఇటువంటి వ్యక్తి. పాపం ఆయన ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. దానికి మార్గదర్శకంగా తన సొంత కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసుకోగలిగినటువంటి ఏకైక సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రమంతలోనే ఒక కుటుంబంగా మార్చి అభివృద్ధి చేయగలిగినటువంటి సమర్థుడు, దార్శనికుడు. కనుక ఆయనకి పోలిక చెప్పుకుందామా? అసలు పోలికి పనికొస్తాడా? అలాంటి చంద్రబాబు నాయుడు గారిని దేశ రాజకీయాల్లో మనం చూసాం. అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసేటప్పుడు కానీ, దేవగౌడని ప్రధానమంత్రి చేసేటప్పుడు కానీ, ఐకే గుజ్రాల్ని ప్రధానమంత్రి చేసేటప్పుడు కానీ,
బాలయోగిని స్పీకర్గా చేసేటప్పుడు కానీ, రాష్ట్రంలో ప్రతిభా భారతిని స్పీకర్గా చేసేటప్పుడు కానీ, అలాగే వాజ్పేయి గారిని ప్రధానమంత్రి అయ్యి 5 సంవత్సరాలు నిర్విరామంగా ఎటువంటి ట్రబుల్ లేకుండా ఆంధ్రప్రదేశ్ని మొత్తం భారతదేశాన్ని ఒక మంచి పాలన అందించేటప్పుడు కానీ, ఇంకొక విషయం తెలుసా మీకు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ, ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా కొనసాగినటువంటి వైనాన్ని కూడా మనం మర్చిపోలేదు. బీజేపీకి 2 సీట్లే ఉన్నప్పుడు కూడా మనం చూసాం, తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ సీట్లతో పార్లమెంట్లో ప్రతిపక్షంగా కూడా దేశ రాజకీయాలను శాసించే స్థితికి వచ్చింది. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను, రాష్ట్ర ప్రతినిధి వీళ్ళందరినీ కూడా నిర్ణయించే దాంట్లో ప్రధాన పాత్ర తెలుగుదేశం పార్టీ వహించింది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది అనేటువంటి చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కనుక ఇట్లా కంపారిజన్ చేసుకుంటూ పోతే ఆయన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమని రత్నాలసీమగా మార్చాడు మొత్తం. అలాగే టెక్నాలజీని వాడి నేరాలను అదుపు చేయటంలో అత్యంత పురోగతిని సాధించారు. ప్రపంచ దిగ్గజాలైనటువంటి అనేక మందిని, యుఎస్ ప్రెసిడెంట్లని, ఇతరులను జపాన్ నుంచి, ఇతర దేశాల నుంచి ప్రధానమంత్రుల్ని, బిల్ క్లింటన్ కానివ్వండి, ఎవరైనా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రాష్ట్రాలకు రప్పించాడు. దేశాలకు కాదు, రాష్ట్రాలకు రప్పించారు. లోటు బడ్జెట్ని మిగులు బడ్జెట్గా తీసుకువెళ్ళాడు. అమరావతిని ఏ రకంగా డిజైన్ చేశాడో మనం చాలా రకాలుగా చూసాం. అలాగే తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది ప్రాంతీయ పార్టీల్లో చాలా ప్రముఖంగా ప్రాంతీయ పార్టీ ఉండి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరము తపన, అధ్యయనం. ఆయన మీకు తెలుసు లేదో నేను లాయర్లు ఎప్పుడు కూడా విద్యార్థులే. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు కొత్త చట్టాలు వస్తుంటాయి, కొత్త కేసులు వస్తుంటాయి, చదువుకుంటూ ఉండాలి, నిత్యము చదువుకుంటూ కోర్టులో కేసులు చేస్తూ ఉండాలి. కానీ విచిత్రం ఏమిటంటే రాజకీయాలు కూడా నిరంతరం విద్యను నేర్చుకోవాలి. ఇది నిరంతర పాఠశాల. సమాజంలో మార్పులు తీసుకురావాలి. మార్పుల కోసం నిరంతరము విద్యార్థిగా మారినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే సమాజాన్ని స్టడీ చేయటం, దాని నుంచి అన్వేషించి ఒక విజన్ ఏర్పాటు చేసుకోవటం, దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ నిర్దేశించుకోవటం, దానికి అనుగుణంగా కార్యాచరణ పెట్టడం. అప్పుడు 2020 విజన్ అని పెట్టారు. దానికి అనుగుణంగా హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. ఇవాళ అది చూస్తున్నాం. ఇవాళ G20 సమావేశాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి గారి ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు గారు G20 సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమావేశంలో ఆయనతో పాటు నాకు కూడా పాల్గొనే అవకాశం లభించింది. నేను చూశాను. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే 2047 విజన్గా పెట్టుకుని 100 years దేశానికి స్వాతంత్రం వచ్చి ఒక విజన్ను పెట్టుకుని మన దేశానికి యువకులు ఆస్తి, ఆ యువత డెవలప్ చేయటం కోసం వ్యూహాత్మకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ఒక కార్యాచరణను రూపొందించి దేశ ఆస్తి అయినటువంటి యువకులను దేశ సంపదగా మార్చి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా అత్యంత ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి దేశంగా 2047కు తీర్చిదిద్దాలని చెప్పి ఆయన G20 సమావేశంలో ఇచ్చినటువంటి సందేశం నేను ఇప్పటికీ మరవలేను. అదే సందేశాన్ని ప్రధానమంత్రి గారు కూడా ప్రస్తావించి ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. దాన్ని ప్రధానమంత్రి గారు అనేక విదేశాలలో కూడా మా దేశ ఆస్తి యువతి అని చెబుతూ 2047 విజన్ గురించి ఆయన కూడా కొనసాగింపు ఆలోచనకు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కూడా తోడయ్యి ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలని భావించడం కూడా జరిగింది. ఆ పరిణామ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో తన యొక్క వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దటం కోసం 2024 ఎన్నికల్లో
ఎన్డీఏలో చేరి పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో భాగస్వామిగా చేరి రాష్ట్ర ఎన్నికల్లో కలిసి కూటమి పోటీ చేస్తున్నది. ఈ కూటమి యొక్క ప్రణాళిక అలాగే మేనిఫెస్టో ఇదంతా కూడా అనేక సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా పేర్కొనడం జరుగుతుంది. దానిలో భాగంగానే ముందుకు వెళ్ళటానికి వీలుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆఖరికి ఆయన జన్మదినమైన ఈ రోజున కూడా జిల్లాల్లో పర్యటన ప్రజాగళం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు 3 చోట్ల. నేను ఎందుకు చెప్తున్నానంటే నిరంతర శ్రామికుడు, నిత్యము ఆయన కృషివలుడు, పూర్తిగా నిత్య విద్యార్థి, మార్గదర్శకుడు. ఇలాంటి పరిస్థితులను చేసి మొత్తం దేశమంతా కూడా ఆయన్ని శభాష్ అనిపించుకునేటటువంటి నాయకత్వంలో ఇవాళ, ఎందుకంటే దేశంలో ఎన్ని కూటములు ఉన్నా అటు ప్రతిపక్ష పక్షము కానీ అధికార పక్షము కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా మాతో ఉంటే మా టీంకి గుడ్ విల్ వస్తుందనేటటువంటి ఆలోచన కలిగినటువంటిది. అలాంటి ఆలోచనలో మొత్తం ఉన్నటువంటిది. మొత్తం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అయినటువంటి నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి నిదానాన్ని పెట్టుకుని నీది ఏ ఇజము అంటే హ్యూమనిజం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీలో, ఆయన దర్శకత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపితే, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ప్రతిష్టలను దేశానికి నలుమూలల ప్రపంచ ఖ్యాతికి తీసుకువెళ్ళి నిరంతర శ్రామికుడల్లే ఆయన ప్రజలకు ఒక మార్గదర్శిగా ఇవ్వడమే ఆయన విజనరీకి ఒక అత్యంతకరమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయం. కనుక ఆయన జన్మదినం మాకు పండుగ. కనుక మళ్ళీ తిరిగి ఆయన ముఖ్యమంత్రి చేయటం తెలుగుదేశం కాదు, తెలుగువారి యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకు చారిత్రక అవసరం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. 46 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నది. 1978లోనే అప్పట్లోనే ఎమ్మెల్యేగా, తర్వాత మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. కనుక ఆయనకు ఇవాళ కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక ఆంధ్రప్రదేశ్ దుర్గతిని చూసి ప్రజలను దీని నుంచి విముక్తులు చేయాలనేటువంటి ఆకాంక్షతో ఆయన ముక్త కంఠంతో వీటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితమైనటువంటి రాజకీయపరమైన కక్ష, వ్యక్తిగత ద్వేషం, పగ, హింస ప్రవృత్తి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పైన 22 కేసులు ఆయన కేసులు లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద 22 కేసులు పెట్టి ఆయన్ని 53 రోజులు జైల్లో ఉంచి ఇన్ని చేసినా కూడా ఆయన పట్టువదలని దీక్షతో మళ్ళీ తిరిగి అత్యంత ఉత్సాహంతో ప్రజల్లో ఈరోజు తిరుగుతున్నారు. కారణం ఆంధ్రప్రదేశ్ని ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చేసి ప్రజలను రక్షించి సంక్షేమ అభివృద్ధి పదములో ఆంధ్రప్రదేశ్ని దిగ్విజయంగా నడిపించాలనేటటువంటి ఒకటే ఒక కోరిక, ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవం దృష్ట్యా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, నిస్వార్థంగా నిష్కలంక దేశభక్తుడు, నిర్విరామ కృషీవలుడు, అత్యంత అభివృద్ధి కాముకుడు, సంపద సృష్టికర్త, విజన్ ఉన్నటువంటి ఒక ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ స్వాతంత్రం రాదు. ఎందుకంటే 1947లో వచ్చినటువంటి స్వాతంత్రాన్ని పూర్తిగా హరించివేసి శాంతి భద్రతలు కూడా లేకుండా నిత్యము దౌర్జన్యాలతో, హింసతో కూడుకున్నటువంటి ప్రభుత్వాన్ని విముక్తి చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోతే ఇంకొక విషయం ఏమిటంటే, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారి మీద ఏదో రాయి వేశారు అని చెప్పేసి ఒక కథ అల్లారు. సరే, వేశారా లేదనే విషయాన్ని పక్కన పెడితే, ముఖ్యమంత్రి గారి మీద రాయేసిన ఘటన తరువాత పోలీసు వారు ఎటువంటి ప్రకటనలు చేయకుండా, ఆ రోజున కరెంట్ లేదు, కరెంట్ ఎందుకు తీసేసావని ఆ రోజునే ప్రశ్నిస్తే, ఘటన జరిగిన 4 రోజులకి విజయవాడ కమిషనర్ పోలీసు వచ్చి ఆయన భద్రత కోసం మేము వైర్లు కట్ చేశాము అని చెప్పి ఆలోచించుకున్న తర్వాత చెప్పటం, ఆ కేసులో ఇంట్లో నిద్రపోయేట, ఎందుకంటే
మీరందరూ మీటింగ్కి జనం స్వతహాగా రావట్లేదు కాబట్టి 300 ఇస్తే వస్తారని చెప్పి తీసుకెళ్ళి 300 కూడా ఇవ్వలేదు, పిల్లలందరూ రోడ్ల మీద పడి ఉన్నారు, కడుపు మండే రాయేశారా, కాలు రాయేశారా, లేకపోతే రాళ్ళు ఎంచుకున్నారా, అసలు రాయి వేసారా లేదా, రాయేస్తే రాయి పడాలి కదా ఎక్కడికో చోటకి, అదే విచిత్రము, రాయేస్తే ముఖ్యమంత్రి గారికి తగిలింది, తర్వాత మంత్రి గారికి తగిలింది, తర్వాత ఇంకోళ్ళ కాళ్ళకి తగిలింది, కానీ కనపడకుండా పోయింది. ఇదే విచిత్రము, ఎక్కడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి కేసులో దాన్ని హత్యానేరంగా కట్టి మా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని ఆ కేసులో కుట్రదారుడుగా ఇరికించి ఆయన్ని కూడా ఎన్నికల్లో పోటీ చేసినా గెలవకుండా, ప్రచారం చేయనివ్వకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేయాలనేటువంటి కుట్రతో మా బోండా ఉమామహేశ్వరరావు గారిని కేసులో ఇరికించడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని ఫలితమే పోలీసులు అడుగడుగున ఆయన ఆఫీస్ చుట్టుముట్టడం, కార్యకర్తలను బెదిరించడం, 5 యువకులు ఒడ్డున బీసీ యువకుల్ని తీసుకెళ్లి నిర్బంధించారు. ఈ రోజు వరకు ఎక్కడున్నారో చెప్పటం లేదు. ఒక యువకుడిని మాత్రమే కోర్టులో ప్రవేశపెట్టి అతనితో కుటుంబ సభ్యులను బెదిరించి ఉమామహేశ్వరరావు గారి పేర్లు ఏదో ఒక రకంగా చెప్పించి ఆయన సాక్ష్యాలను రికార్డు చేసి దానిలో ఉమామహేశ్వరరావు గారిని కేసులో ఇరికించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఈ ప్రయత్నాలన్నింటినీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ అన్నిటినీ వివరిస్తూ నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి వాళ్ళ ఒక లేఖ రాశాను. బోండా ఉమామహేశ్వరరావు గారి పైన ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయి, ఆయన విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా నిన్న నామినేషన్ వేశారు, ఇలాంటి కేసుల్లో ఆయన్ని కేసులు విరికిచ్చి కుట్రదారుగా పేర్కొని చేయటం అనేటటువంటిది ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి దొడ్లో మనుషులల్లే వ్యవహరించడం దురదృష్టకరం. ఇలాంటి పనులు చేయటం సరైంది కాదు. పోలీసులు ఇప్పుడైనా స్వతంత్ర పరిపత్తితో వ్యవహరించవలసినటువంటి బాధ్యత ఉన్నది కనుక, అలా విజయవాడ కమిషనర్ కానీ ఇతర పోలీసులు కానీ వ్యవహరించట్లేదు కనుక ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని వేరే రాష్ట్రాల పోలీసులతో నిష్పక్షపాతమైన విచారణ చేసి దానిపైన ఇట్లాంటి కుట్రదారుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అనుచరులు ఎడిదిరిగి గెలవలేడని వెల్లంపల్లి శ్రీనివాసులకి ఆల్రెడీ అక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి తెలిసిపోయింది. అందుకని మా ఉమామహేశ్వరరావుని కట్టడి చేయాలనేటువంటి కుట్రలని కూడా మేము తిప్పికొట్టాలని, దానిలో ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి తెలియజేశాం, ఎలక్షన్ కమిషనర్కి తెలియజేశాం. వాళ్ళని జోక్యం చేసుకోమని మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.